అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అయ్యప్ప స్వామి తిరునక్షత్రం. అయ్యప్ప స్వామి జయంతి. శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి జన్మించినది సైతం పన్గున ఉదిరం రోజునే. అయ్యప్ప అంటే అందరికీ మకరజ్యోతి దర్శనమే గుర్తుకు వస్తుంది. కానీ పనుని ఉత్తరం సందర్భంగా మణికంఠుని క్షేత్రంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఒక్కరోజునే స్వామివారి ఉత్సవమూర్తిని పంబానదికి తీసుకువస్తారు. పుణ్యస్నానాన్ని చేయిస్తారు. ఈ ఒక్కరోజునే మహిళలు సైతం కొండ దిగి వచ్చిన అయ్యప్పని దర్శించుకోవచ్చు. పన్గున ఉదిరంకు 10 రోజుల ముందుగా సన్నిధానంలో ధ్వజారోహణం జరుగుతుంది. 9వ రోజున సరంకుతి వద్ద పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 10వ రోజైన పనుని పూరం నాడు అయ్యప్ప ఉత్సవమూర్తిని ఏనుగు అంబారిపై ఊరేగింపు ఉండగా కొండ కిందికి తీసుకువస్తారు. పంబానదిలో తీసుకువెళ్ళి పసుపుతో అభిషేకించి సుముహూర్తంలో 3 మునకలు వేయిస్తారు. దీన్ని పంబా అరట్టు అంటారు. ఈ 10 రోజుల పాటు అయ్యప్ప సన్నిధానం తెరిచే ఉంటుంది.